లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం మొదటి వచనం నుండి చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తే ఒక ఉపమానమును మనకు తెలియజేసి ఉన్నారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యేసు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, విసుకక నిత్యము ప్రార్థన చేయటం గురించి నీవు చెప్పినటువంటి నేను ఉపమానం మీ సమయంలో మేము ధ్యానించబోతుండగా ప్రభువా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు బోధించండి, నేర్పించండి. నానా ఇదిగో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు హృదయం తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరు తెరబడిన హృదయంతో నీ వాక్యం వినుటకు, అర్థం చేసుకుంటకు, జ్ఞాపకం ఉంచుకుంటకు, నీ వాక్య ప్రకారం చేయటకు సహాయం దయచేయండి. నీ వాక్యం వింటుండగానే నాయనా ప్రతి ఒక్కరిలోని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపవలసిందిగా నేను వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తే ఈ ఉపమానమును ఆయన ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు సెలవిచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమందు ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. తండ్రిగా దేవునిగా ఆయనకున్నటువంటి మహిమను పరలోకంలో ఉన్నటువంటి సింహాసనం మీద విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగివచ్చి మనకు పరలోక రాజ్య మర్మములను అనేక విషయములను మనకు బోధించాడు. అంతేకాకుండా మనం ఈ లోకములో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి అన్న విషయమును మనకు బోధించాడు. దేవునితో నిత్యం సహవాసం కలిగి జీవించే జీవితంలో ప్రార్థన అన్నది ముఖ్యమైనటువంటి భాగం. కనుక ప్రార్థన విషయమై ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా మనకు తెలియజేశారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మనం విసుకక నిత్యము ప్రార్థన చేయుట అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఈ మొదటి వచనంలోనే మనకు అర్థమైపోతుంది అది దేవుని యొక్క చిత్తం అని. మనకు చూడండి, ఈ లోకంలో ఏ పని చేసినా కానీ దాదాపు విసుకురాదు. టీవీ ముందు ఎంతసేపు కూర్చొని టీవీ చూసినా మనకు విసుకురాదు. పెళ్ళిళ్ళకు, విందులకు, వినోదాలకు పోయి ఎంతసేపు అక్కడ కాలక్షేపం చేసినా కానీ మనకు విసుకురాదు. కానీ ప్రార్థన కొరకు కొంచెం సేపు మనం మోకాళ్ళు ఉండగానే విసుగొచ్చేస్తుంది. సాతానుడు నీవు ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా ఉండడానికి వాడికి నీకు విసుగు పుట్టించడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు, నీ మనసు మీద దాడి చేస్తూ. అయితే దేవుని యొక్క చిత్తమేమనగా మనం విసుకక నిత్యం ప్రార్థన చేయట దేవుని యొక్క చిత్తం. సాతాను మనము నిత్యం ప్రార్థన చేయకుండా విసిగిపోయేటట్లుగా చేయాలని వాడి ప్రయత్నం. ఎందుకంటే సాతానుకు తెలుసు, విసుకక నిత్యం మనం ప్రార్థన చేసాము అంటే మన జీవితం మారిపోతుంది, మన కుటుంబం మారిపోతుంది, మన పరిస్థితులు మారిపోతాయి, అన్ని విషయంలో మనము ఆశీర్వదించబడతాము దేవుని చేత, దేవునితో సహవాసం కలిగి జీవిస్తాము. ఈ విధంగా మనం ఆశీర్వదించబడటము సాతానుకి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఏ పని చేసినా వాడు నీకు విసుగు పుట్టించే ప్రయత్నం చేయడు. కానీ ప్రార్థనలో ఎక్కువసేపు నువ్వు గడపడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాడు నీకు విసుగు పుట్టించాలని ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి సాతాను యొక్క తంత్రము నువ్వు గ్రహించి ప్రభు యొక్క మాటకు నువ్వు చెవియొగ్గి
విసుకక నిత్యము ప్రార్థన చేయుట నీవు అభ్యాసం చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి. అందుకొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానము ఈ భాగంలో మనకు వివరించి చెప్పి ఉన్నాడు. ఏమనగా, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండేటటువంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉండింది. అయితే ఆమె తరచుగా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చండి అని అడుగుతూ వచ్చింది. ఆ న్యాయాధిపతి అసలే అన్యాయస్తుడైనటువంటి వాడని మరి ప్రభు సెలవిస్తున్నాడు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మరి దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు అంటే దాని అర్థమేమనగా, లంచం తీసుకొని దేవునికి భయపడడు అంటే లంచం తీసుకొని న్యాయం చెప్పేవాడు అయి ఉండవచ్చు. మనుషులను లక్ష్య పెట్టడు అంటే ఎవరికి భయపడని వాడయి కూడా అయి ఉండవచ్చు. మరి అటువంటి వ్యక్తిని ఒక విధవరాలు, మొగదిక్కు లేనటువంటి స్త్రీ, మరి డబ్బులు ఇవ్వలేనటువంటి ఆమె ఏ విధంగా న్యాయం తీర్చుకోగలిగిందనగా, ఆ విధవరాలు మరి తరచుగా అతని ఇంటికి వెళ్ళి తన ప్రతివాదికి తనకు న్యాయం తీర్చమని అడిగేదని మరి ప్రభు ఈ ఉపమానంలో చెప్పి ఉన్నాడు. ఆ విధవరాలు ఎన్నిసార్లు వచ్చినా సరే ఆ న్యాయాధిపతి, లేదు పొమ్మ, తర్వాత ఇప్పుడు నాకు టైం లేదు, తర్వాత రా అని చెప్తూ పంపించి వేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆమె ఆ న్యాయాధిపతికి లంచము ఇవ్వడం లేదు, మరి ఆమె తరపున వచ్చి అడిగేటటువంటి మగవాళ్ళు ఎవరు లేరు, ఆమె కొరకు సిఫార్సు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకొరకై అతను మరి ఆమె న్యాయం తీర్చకుండా కాలయాపన చేస్తున్నాడు. అయినను సరే ఈ విధవరాలు పట్టు విడవకుండా, పట్టు వదలకుండా ఆమె తరచుగా అతను ఎప్పుడు రమ్మంటే అప్పుడు అతని ఇంటికి వస్తుంది. ఈరోజు కాదు రేపు రా అంటే మళ్ళీ రేపు వెళ్తుంది. రేపు వెళ్ళినప్పుడు 3 రోజులైనాక రా అని చెప్తే మళ్ళీ 3 రోజులైనాక వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తుంది. బహుశా పరిస్థితి ఎట్లా ఉండవచ్చు అంటే, ఒక్కొక్క రోజు అతను భోజనానికి కూర్చొని భోజనం చేయబోయే సమయంలో, అయ్యా నాకు న్యాయం తీర్చు అని వెళ్ళి ఉండవచ్చు. ఈమె భోజనం చేసేటప్పుడే రావాలన్నా అని అనుకుండొచ్చు. ఇంకొకసారి అతను మంచిగా మరి తయారై ఎక్కడో బయటికి వేరే ఊరు వెళ్తున్నాడు అనుకోండి, అయ్యా అనుకుంటూ ఎదురొచ్చి నాకు న్యాయం తీర్చు అని అడిగి ఉండవచ్చు. ఈమె నన్ను విసిగిస్తుంది ఊరు వెళ్ళే సమయంలో కూడా. ఇంకోసారి అతను మరి ఇంట్లో మంచి నిద్రపోదామని నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో వచ్చి, అయ్యా నాకు న్యాయం తీర్చమని అడిగి ఉండవచ్చు బహుశా. ఈ విధంగా తరచుగా వెళ్ళి అతన్ని అడగడం మూలాన అతను లంచం ఇవ్వకపోయినప్పటికీ లేదా ఈమె తరపున మరి పురుషులు ఎవరు వచ్చి అడగకపోయినప్పటికీ ఈమె తరచుగా వెళ్ళి ఈ విధంగా అతన్ని న్యాయం తీర్చు అని అడగడం మూలాన ఆఖరికి అతను లొంగిపోయి ఇక్కడ ఏమనుకున్నాడో తెలుసా? తన మనసులో తన 4వ వచనం సగభాగం నుండి, అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు త్వరగా న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా. న్యాయాధిపతి లొంగిపోయాడు. ఒక విధవరాలు ఆమె యొక్క మొర వినేటట్లుగా చేయగలిగింది. హల్లెలూయా. అటువంటప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతినే విసుకక నిత్యము అడగడం మూలాన లొంగదీయగలిగింది. అటువంటప్పుడు మన తండ్రి అయిన దేవుడు న్యాయంగా న్యాయం తీర్చేటటువంటి వాడు. ఆయన లంచం తీసుకున్నాడు, పక్షపాతం లేనివాడు, దీనుల మొరను ఆలకించేవాడు, విధవరాల తరపున పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, తల్లిదండ్రులు లేని వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, పరదేశుల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, ఇటువంటి ఎంతో న్యాయం కలిగినటువంటి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు దివారాత్రులు తనను గురించి మొర్రపెట్టినప్పుడు ఆయన న్యాయం తీర్చడా? తప్పకుండా న్యాయం తీరుస్తాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. నా బిడ్డలు ఇంకా మొరపెట్టాలి,
ఇంకా నాతో సహవాసం చేయడం నేర్చుకోవాలి, ఇంకా నా మీద ఆధారపడటం నేర్చుకోవాలి, ఇంకా విశ్వాసంలో బలపడటం నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు త్వరగా జవాబు ఇవ్వకపోవచ్చును. అయితే జవాబు త్వరగా ఇవ్వనంత మాత్రంలో దేవుడు మన ప్రార్థన వినడం లేదని అర్థం కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇదే లూకా సువార్త 18వ అధ్యాయంలోనే 35వ వచనంలో ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. ఈయన ఎవరో మనకు అందరికీ తెలుసు. ఈయన భర్తమయి, గుడ్డివానటువంటి భర్తమై అని మనకు తెలుసు. ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఏమనుందంటే, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షపడుకొనుచు జనసమూహం దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాను వానితో చెప్పి, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. ఇక్కడ ఈ భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయటము గుడ్డి భర్తమై ప్రారంభించాడు. ఇదే సందర్భము ఇంకొక మరి సువార్తలో, మార్క్స్ సువార్త 10వ అధ్యాయము 46వ వచనంలో ఇదే సందర్భం మనం చూసినట్లయితే ఆయన యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా భర్తమై కేకలు వేసినట్లుగా ఉంది. హల్లెలూయా. లూకా సువార్తలోనేమో ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు కేకలు వేట ప్రారంభించినట్లుగా ఉంది. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలోనేమో ఆయన యెరికోలో నుండి బయలుదేరి వచ్చుచుండగా కేకలు వేస్తున్నాడని ఉంది. ఈ సువార్తలు రెండింటిని మనము కలిపినప్పుడు మనకు అసలు విషయం అర్థమవుతుంది. గుడ్డి భర్తమై యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణము సమీపించినప్పుడు ప్రార్థించటము ప్రారంభించాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయటం ప్రారంభించాడు. కానీ ప్రభు విననట్లే వెళ్ళిపోయాడు యెరికో పట్టణంలోకి. దాని అర్థము ఆయన ప్రార్థన వినడు అని అర్థం కాదు, ప్రార్థనకు జవాబు ఇయ్యడు అని అర్థం కాదు. మన దేవుడు విశ్వాసమును పరీక్షించే దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు యెరికో పట్టణం సమీపించినప్పుడు ప్రారంభించాడు కేకలు వేయటము, దావీదు కుమారుడా నన్ను కరుణించమని. ఆయన బయలుదేరి వచ్చేంత వరకు కూడా యెరికో పట్టణంలోకి వెళ్ళి ఆయన పరిచర్య చేసి జక్క ఇంటికి వెళ్ళి అక్కడ కొంత సమయం గడిపి ఇంకా ఎక్కడెక్కడ ఏం పరిచర్య చేశాడో మనకు తెలియదు. కానీ ఆయన యెరికోలోంచి బయలుదేరి బయటికి వచ్చేంత వరకు కూడా భర్తమై కేకలు వేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనినే విసుగక నిత్యము ప్రార్థించడం మనం చెప్పుకోవచ్చు. ప్రభు ఆ గుడ్డివాడు యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. వీడు ఎంతసేపు నాకు ప్రార్థన చేస్తాడు, ఎంతసేపు నాకు మొరపెడతాడు అని ప్రభు గుడ్డి భర్తమై విశ్వాసాన్ని పరీక్షించి యెరికోలో నుండి బయలుదేరి వచ్చే ముందు అప్పుడు పిలిపించాడు. ఆ గుడ్డివాడిని ఇక్కడ తీసుకొని రండి అని పిలిపించి వాడి కన్నులు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వాడు మొరపెట్టడము మధ్యలోనే ఆపివేస్తే వాడి ప్రార్థనకు జవాబు వచ్చేది కాదేమో. అందుకనే ప్రభు మనం విశ్వాసాన్ని పరీక్షించే నిమిత్తమై, మనల్ని విశ్వాసంలో బలపరిచే నిమిత్తమై, దేవునితో సహవాసంలో మనల్ని బలపరిచేందుకు కొరకై ఆయన ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు త్వరగా జవాబు రాదు. అప్పుడు మనము విసుకక నిత్యము ప్రార్థించటయే మనం చేయవలసినటువంటిది. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు త్వరగానే జవాబు వస్తుంది. ఎప్పుడంటే ఆపద సమయాల్లో. 46వ కీర్తన 1వ వచనంలో రాయబడింది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ వాక్య ప్రకారం ఎప్పుడైనా సడన్గా మనకు ఆపద వచ్చినప్పుడు, అప్పుడు మొరపెట్టినప్పుడు 108 అంబులెన్స్ కంటే కూడా ఇంకా స్పీడ్గా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో లేదా మన పరిచర్లో కొన్ని ముఖ్యమైన విషయాల కొరకు తీరనటువంటి అక్కర నిమిత్తము
విసుకక నిత్యము ప్రార్థించే విషయమై దేవుడు మన కొరకు ఎదురు చూస్తుంటాడు. మనల్ని విశ్వాసంలో బలపరచుట కొరకై ఆయన మనం విసుకక నిత్యం ప్రార్థించాలని ఎదురు చూస్తుంటాడు. ఆయన చెప్తున్నాడు త్వరగా న్యాయం తీరుస్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే లూకా 18:8 చివరి భాగంలో, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా అని ప్రభు అన్నాడు. యేసు ప్రభు రాకడ సమీప దినాల్లో ఈ విధంగా విసుకక నిత్యం ప్రార్థించేవారు చాలా తక్కువైపోవచ్చు. ఎందుకంటే మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు రెండో రాకడలో ఇటువంటి విశ్వాసమును నేను కనుగొంటానా అని అంటున్నాడు. అంటే చివరి దినాల్లో ఇటువంటి విశ్వాసం కలిగిన వారు చాలా తక్కువగా ఉంటారని అర్థం. ఆ తక్కువ ఉండేవారిలో నీ ఒక్కరిగా ఉండాలి. హల్లెలూయా. ఆ తక్కువ ఉండేవారిలో నీ కుటుంబము, నీ సంఘము ఒకరిగా ఉండాలి. విసుకక నిత్యం ప్రార్థించేవారిగా నీ ఉండాలని, మీరుండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏలియా కాలంలో ఇశ్రాయేల్ దేశంలో భక్తిహీనత బాగా ప్రబలిపోయింది. ప్రజలంతా విగ్రహారం చేస్తున్నారు. ఆహాబు రాజు పరిపాలిస్తున్నాడు ఆ సమయంలో ఇశ్రాయేల్ దేశంలో. ఏలియా ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ ప్రజలు నిన్ను సేవించట్లేదు, నీ వాక్యం నిన్ను నిర్లక్ష్య పెట్టారు, విగ్రహారం చేస్తున్నారు కనుక ప్రభువా వీరికెందుకు నీ వర్షం ఇస్తావు అని, కొద్దికాలం వర్షం నాపు ప్రభువా, నీ యొక్క ప్రభావం వీరు చూడాలి అంటే, నీ యొక్క శక్తిని వీరు కనుగొనాలంటే నాయనా కొద్దికాలం వర్షం ఆపు నాయనా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు 3.5 సంవత్సరములు ఇశ్రాయేల్ దేశంలో వర్షం లేకుండా చేశాడు. ప్రజలకు తినడానికి తిండి లేదు, పశువులకు మేత లేదు. 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరంతో కదిలించబడి, నేను ఇశ్రాయేలుకు వర్షం ఇవ్వబోతున్నాను, ఏలియా నువ్వు వెళ్ళి ఆహాబు రాజుతో కలిసి మాట్లాడు అని చెప్పినప్పుడు ఏలియా వెళ్ళి ఆహాబు రాజుతో కలిసి అందరినీ కర్మేలు పర్వతానికి రప్పించి, కర్మేలు పర్వతం మీద అందరి ముందు బయలు నిజమైన దేవుడు కాదు, యెహోవా నిజమైన దేవుడని ఆకాశం నుండి అగ్నిని రప్పించి బలిపీఠం మీద నుండి బలిని దహించడం ద్వారా ఆయన రుజువుపరిచాడు. రుజువుపరిచిన తర్వాత వర్షం కొరకు ప్రార్థించడం ప్రారంభించాడు. అందరింటికి పంపించేశాడు. ప్రజలందరూ హృదయాలు యెహోవా నిజమైన దేవుడని యెహోవా వైపునకు తిరిగిపోయాయి. అప్పుడు ప్రజలందరి ఇంటికి పంపించి ఆయన మాత్రం కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించాడు. మోకాళ్ళ నుండి మోకాళ్ళ మధ్య కూర్చొని ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. ఒక్కసారి ప్రార్థించాడు, లేచి శిష్యుడికి చెప్పాడు, పోయి సముద్రంలోకి చూడు, ఏమైనా వర్ష సూచన కనబడుతుందేమో అన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి పరిచారకుడు వెళ్ళి చూశాడు. మధ్యధరా సముద్రంలో 1997 సంవత్సరంలో నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో మొట్టమొదటి మేము దిగిన తర్వాత మేము చూసింది మరి కర్మేల్ పర్వతమే. కర్మేల్ పర్వతం మీద మేము వెళ్ళి చూసినప్పుడు కర్మేల్ పర్వతము మధ్యధరా సముద్రపు మరి ఒడ్డున ఉంటుంది. పరిచారకుడు వెళ్ళి చూసినప్పుడు సముద్రంలో చూస్తే వర్ష సూచన ఏమీ లేదు. మళ్ళీ ఏలియా విసుకకుండా ప్రార్థన మానివేయకుండా మళ్ళీ ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా ఇదిగో ప్రజల హృదయాలు నీ వైపు తిరిగాయనా, వీరి హృదయంలో ఇప్పుడు నీవే ఉన్నావు ప్రభువా, కనుక వీరికి వర్షం కురిపించినాయనా అని ప్రార్థించడం ప్రారంభించాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళి చూడమన్నాడు. శిష్యుడు వెళ్ళి చూసి ఏమీ వర్ష సూచన ఏమీ లేదని చెప్పాడు. మళ్ళీ మూడోసారి మళ్ళీ ఏలియా మోకాళ్ళు ఉన్నాడు. ప్రభువా నీ ప్రజల్ని కనికరించినాయనా, వీరికి వర్షం నీవు ప్రభువా అని మళ్ళీ చాలాసేపు ప్రార్థన చేశాడు. తన దగ్గర ఉన్న పరిచారకుని వెళ్ళి చూసిరా పోరా ఇస్తారు అన్నాడు. మూడోసారి చూశాడు, ఏమి లేదు. నాలుగోసారి మళ్ళీ మోకాళ్ళు ఉన్నాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. ఐదోసారి మళ్ళీ మోకాళ్ళు ఉన్నాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆరోసారి మళ్ళీ మోకాళ్ళు ఉన్నాడు, అయినా వర్ష సూచన లేదు, ఏమి ఛాయలేమీ లేవు. అయినా కానీ ఏలియా ప్రార్థించడం మానివేయలేదు, వర్షం కొరకు ప్రార్థించడం మానివేయలేదు. ఏడవసారి మళ్ళీ మోకాళ్ళున్నాడు. మళ్ళీ మోకాళ్ళుండి చాలాసేపు ప్రభువా ఈ ప్రజల్ని కనికరించి ప్రభువా అని చాలాసేపు ప్రార్థన చేసి ఏడవసారి శిష్యుని వెళ్ళి మధ్యధరా సముద్రం చూడమని చెప్పాడు. చూసినప్పుడు ఒక చిన్న మేఘం, మనిషి చెయ్యి అంత ఎత్తు చిన్న మేఘం ఒకటి సముద్రంలో నుండి పైకి లేవటము వాడు చూసి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా మనం సముద్రం నుండి మనిషి చేయంత ఎత్తు మేఘం ఒకటి
పైకి లేస్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు ప్రార్థన ముగించి ఏలియా లేచాడు. ఆ దినంన మోపైన వర్షం కురిసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినను ఆయన ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో వర్షం కురవలేదు. మళ్ళీ ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో వర్షం కురిసింది అని వ్రాయబడింది. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే, కానీ ఆయన విసుకక నిత్యము ప్రార్థించి దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకున్నాడు. ప్రజలకు మేలు చేశాడు తన ప్రార్థనల ద్వారా. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. మరి మా ఊరిలో మా ఇల్లు, మరి మా ఇంటి స్థలము పట్టణపు నడిబొడ్డులో ఉంటుంది. మా ఇల్లు కొరకు, ఇల్లు స్థలం కొరకు ఒక ధనవంతుడైనటువంటి వ్యాపారవేత్త కోర్టులో వ్యాజ్యం వేశాడు మా ఊరిలో. ఈ ఇల్లు నాది, స్థలం నాది అని. కోర్టులో కేసు నడిచింది, తాలూకా కోర్టులో నడిచింది కొన్ని సంవత్సరాలు. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చింది. కేసు అతను పెట్టినప్పటి నుంచి మా కుటుంబంలో మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రభువా మాకు న్యాయం తీర్చినానా, ఇది అన్యాయంగా ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు వచ్చి మా మీద మరి కేసు వేసి మా ఇల్లు, మా స్థలము కాజాలను చూస్తున్నాడు. ప్రభువా మరి మాకు డబ్బు లేదు, నీవే మాకు దిక్కు ప్రభువా అని మేము కుటుంబము అతను కోర్టులో కేసు వేసింది మొదలుకొని మేము ప్రార్థించడం ప్రారంభించాం. తాలూకా కోర్టు మొదలుకొని మరి జిల్లా కోర్టులో అన్ని గెలుస్తూ వచ్చాం. మొన్న మధ్యనే హైకోర్టులో కూడా కొన్ని సంవత్సరాలు కేసు నడిచిన తర్వాత మేము మా ఇంటి కేసు గెలిచాం. హల్లెలూయా. 20 సంవత్సరాలు ఎడతెగక మేము ప్రార్థించాం. ప్రార్థించి మా ఇల్లును, ఇంటి స్థలాన్ని మేము సాధించుకున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. తద్వారా మేము విశ్వాసంలో బలపడ్డాము, దేవునితో సహవాసంలో బలపడ్డాము, దేవుని ఆశీర్వాదంలో పొందుకున్నాము. ఈ మధ్యకాలంలో దేవునితో మరి ఈ విధమైనటువంటి సహవాసం ద్వారా ఎన్నో విషయాలు మేము ఆశీర్వదించబడ్డాం. కనుక ప్రభు ఈ విధంగా మనం విసుకక నిత్యము ప్రార్థించాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని శ్రమ పెట్టాలని ఆయన యొక్క ఉద్దేశం కాదు, లేకపోతే మనల్ని విసిగించాలి అని ఆయన యొక్క ఉద్దేశం కాదు, కానీ మనల్ని విశ్వాసంలో బలపరచాలని, బలవంతులుగా చేయాలని, మనము ఆయన విశ్వాసం ద్వారా మన గొప్ప కార్యములు సాధించాలని, నిత్యం ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలని, అన్ని విషయాలలో మనము ఆయన చేత ఆశీర్వదించబడాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ప్రభు యొక్క మాట విను. విసుగక నిత్యము ప్రార్థించట నేర్చుకో. గంటలు గంటలు మోకాళ్ళుండి ప్రార్థించట నేర్చుకో. సాతాను యొక్క తంత్రములకు నీవు లొంగిపోబాకు. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఎన్నో మొండి సమస్యలు ఉండవచ్చు, తీరని అక్కర్లు ఉండవచ్చు. ఆ సమస్యలు పోవాలన్నా, నీ అక్కర్లు అన్నీ తీర్చబడాలన్నా కానీ ఒకటే పరిష్కారము, నీవు విసుకక నిత్యము ప్రార్థన చేయటే దానికి పరిష్కారము. హల్లెలూయా. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే తప్పక మంచి ఫలితాలను నీ ఆత్మీయ జీవితంలో, నీ పరిచర్యలో, నీ కుటుంబ జీవితంలో నీవు చూస్తావని దేవుని యొక్క సేవకునిగా నీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇదిగో సమయంలో నాయనా, ఇదిగో ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరితో ప్రభువా నీవు మాట్లాడేందుకే స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యంలోని నాయన మన ముఖ్యమైనటువంటి విషయం ప్రభువా, విసుగక నిత్యం ప్రార్థించట అనే విషయమై బిడ్డలకు నాన్న నీవు బోధించేందుకే స్తోత్రం, నేర్పించేందుకు స్తోత్రం ప్రభువా. సాతాను ప్రభువా హృదయాల్లో నుండి నాన్న ఈ సమయంలో విత్తబడిన ఏ వాక్యం ఎత్తుకొని పోకుండా సాతాను నీవు అనే కనుచరులు ప్రభుని వేస్తున్నాను, ఇప్పుడు బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని విడిచిపోను కాక. పరిశుద్ధాత్మదేవ, చూస్తున్న ప్రతి ఒక్క హృదయంలో యేసు ప్రభువా నాయన
విత్తమైన ప్రతి ఒక్క వాక్యం ప్రభు నూరంతలుగా ఫలింపేసి వీరందరికీ నూరంతల భర్తని జీవితంలో వచ్చి నాయన ఇదిగో చూస్తున్న బిడ్డలో యేసు ప్రభా ఇప్పుడే నాయన యేసు కృష్ణలో ప్రభా నీ కొలతల విజ్ఞాపనాత్మ ఇప్పుడే వీరిలోనికి దిగివచ్చును గాక. ఈ బిడ్డలని పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. నాయన విసుకక నిత్యం ప్రార్థించడం వీరు అభ్యాసం చేసుకుంటే సహాయం తెచ్చండి నాయన యేసు ప్రభువా. అది ఒక్కటే రోజు రాదు నాయన ప్రభువా, ప్రతిరోజు అభ్యాసం చేసుకుంటే ద్వారా వస్తుంది కనుక పరిశుద్ధాత్మదేవా ఈ బిడ్డలు ప్రతిరోజు మంచి ప్రార్థన జీవితంలో సాధకం చేసుకుంటే వీరు నేర్పించండి నాయన. అభ్యాసం చేసుకుంటే సహాయం తెచ్చండి. తద్వారా ప్రభా ఇదిగో ఈ బిడ్డలు నాయన మీరు అన్ని విషయంలో ఆశీర్వదించండి. వీరి జీవితాల కుటుంబంలో ప్రతి సమస్యను తీసివేయండి. వీరి జీవితాల కుటుంబంలో ప్రభా ప్రతి అక్కర తీర్చండి. ప్రతి ఉదయం అద్భుతములు జరుగుతుంది. అద్భుత రీతిగా వీరి జీవితాల కుటుంబంలో ప్రతి అక్కర తీరుస్తూ అన్ని విషయాల్లో వీరిని ఆశ్చర్యిస్తూ నీ అందు విశ్వాసాలు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. వీరెప్పటి లోక జీవనం ముగిసినా లేదా నీ రాకడ పర్యంత వరకు వీరు జీవించున్నా నీ రాకడ ఎత్తబడే పరిశుద్ధ సంఘంలో ఈ బిడ్డలందరూ ఉన్నట్లుగా నీ